మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. షార్ట్ ఆన్సర్స్ చెప్తారా? చిన్న చిన్న అంటే ఒక వర్డ్ ఆన్సర్స్ చెప్తారా? తక్కువని అడిగాను చెప్పేద్దాం. చంద్రబాబు గారు, పరిణితి చెందిన రాజకీయ నాయకులు లోకేష్ గారు, ఇప్పుడు పరిణితి చూపెడుతూ అన్ని విషయాల్లో తనదైన చురుకైన పాత్ర పోషిస్తూ మరింత మంచి పాత్ర పోషించడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్న నేత. పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఎంతో కమిట్మెంట్, ఆవేశం కలగలిపిన నేత. ఆయనకి ఎంతో చెయ్యాలి అన్న దానికి ఆయన చూపెట్టే ఆ శ్రద్ధ డెఫినెట్ గా దే ఆర్ ఆల్ ఎగ్జాంపులరీ. ఇప్పుడు ఆవేశం అనేది తెచ్చిపెట్టుకునే ఆవేశం మనకి ఈజీగా కనపడిపోతుంది. అది ఆయన శరీరం, మనసు, అంతరంగాల నుంచి వచ్చిన ఆవేశం. మీరు ఆయన మాట్లాడేటప్పుడు మీరు చూస్తే అది తెచ్చిపెట్టుకున్న ఆవేశం కాదు. ఆయనకి ఏదో చేయాలి, ఈ సమాజానికి ఏదో చేయాలి అనే తపన చాలా అధికంగా ఉంది. ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్తున్నారు. డెఫినెట్ గా హీ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. జగన్ గారు ఏం చేయాలో అది చేయడు, ఏం చేయకూడదో అది చేస్తున్నాడు ఆయన. మరి ప్రస్తుతం అంతగా ఇప్పుడు కామెంట్ చేయడానికి ఆవిడ అంత యాక్టివ్ గా కనపడతల్లా. కాంగ్రెస్ పార్టీ అనేది దేశంలో ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వరకు ఆల్మోస్ట్ ఉనికి పూర్తిగా కోల్పోయింది. బట్ డెఫినెట్ గా నేషనల్ పార్టీ ఇస్ ఎ నేషనల్ పార్టీ. ప్రజలు కూడా ఎప్పుడు ఒకే పందాల్లో ఉంటారని చెప్పలేం. ప్రజల ఆలోచనలు కూడా మార్పు కోరుకుంటూ ఉంటారు. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఎగ్జిస్టెన్స్ లోనే ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ మోడీ గారు లాంటి టవరింగ్ పర్సనాలిటీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీలో ఆ టవరింగ్ పర్సనాలిటీ ఉండగా రాణించటం కష్టం. రఘురామకృష్ణరాజు గురించి మరి ఏం చెప్తాం? మరి రఘురామకృష్ణరాజుని మెచ్చుకునే వాళ్ళు తగు సంఖ్యలోనే ఉన్నారు. అలాగే రఘురామకృష్ణరాజు బరువు పెరిగాడని చెప్పి కోసేసి పనిచేయాలని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అన్నెసరీగా కాంట్రవర్షియల్ పర్సన్ కాకపోయినా రఘురామకృష్ణరాజుని ఎక్కువ మంది కాంట్రవర్షియల్ పర్సన్ గా చిత్రీకరించే ప్రయత్నమే జరుగుతుంది. మరి రఘురామకృష్ణరాజు ఆ ముద్ర నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయాలి. చేస్తే మంచిది అతనికి. 2029 సీఎం కూటమి నుంచే ఉంటారు, ఎవరో మనకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా రాబోయే రోజుల్లో? పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనేది ఆయన అభిమానుల కోరిక. పవన్ కళ్యాణ్ గారు అవుతారా, చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ అవుతారు, 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారి అభిమతం చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని. సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి అభిమతం సహేతుకం. ఎందుకంటే ఆయనకి ఈయనంటే ఇష్టం. ఆయన ఈయన్ని 15 ఏళ్ళు ఉండాలి అని చెప్పి మా అసెంబ్లీలోనే నేను సీట్లో ఉన్నప్పుడే ఆయన చెప్పటం జరిగింది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా ఈయన ద్వారా మంచి పరిపాలన ఉండాలని అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా కళ్యాణ్ గారి ఆశయం నెరవేరుతుందని నేను అనుకుంటున్నా. జగన్ గారు మళ్ళీ సీఎం అవుతారు? ఖచ్చితంగా అయ్యే అవకాశం ఏమాత్రం లేదు. 2028కి అమరావతి పూర్తవుతుంది.
28 ఎండ్కి సెక్రటేరియట్ పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుంది. అసెంబ్లీ ఐకానిక్ బిల్డింగ్ లో ప్రారంభం అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఈ నెలాఖరు లోపు ఎంప్లాయీస్ క్వార్టర్స్, ఐఏఎస్ క్వార్టర్స్, సీనియర్ స్టాఫ్ బంగ్లాస్, జ్యుడిషియల్ మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి 28 ఎండింగ్ అయితే రాజధాని పూర్తి స్పష్టతతో ఇది కలల రాజధాని కాదు, కంప్యూటర్లో చూసే గ్రాఫిక్ రాజధాని కాదు, ఒక అద్భుతమైన ఫుల్ ఫ్లెడ్జ్డ్ రాజధానిగా అంటే ఒక సిటీగా మారబోతోంది అనే ఒక రూట్ మ్యాప్కి పూర్తి స్పష్టత 28 ఎండింగ్కి వచ్చేస్తుంది. ఇట్ విల్ బి ఫుల్లీ ఆపరేషనల్ క్యాపిటల్గా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడే తాడేపల్లిలో ఉంటున్నారు, మా ఇల్లు ఆయన ఇల్లు దగ్గర. ఒక్కసారి ఆయనేమో మన అసెంబ్లీకి ఈ మధ్యన రావట్లేదు, ఇప్పుడు 8 నెలలు 10 నెలలు అయిపోయింది. కనీసం మరి ఈసారి అసెంబ్లీ ఉన్నప్పుడు అసెంబ్లీకి వచ్చినా రాపోయినా ఆ రాజధాని ఏరియా అంతా తిరిగితే ఇటువంటి మాటలు ఇంకా ఆయన మాట్లాడరేమో అని నేను అనుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీకి వారసుడు లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు కదండి, ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉన్నంతకాలం ఆయన లీడ్ చేస్తారు. తర్వాత లోకేష్ గారిని ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టారు కదా, ఇంకా వారసులు ఎవరుంటారు? నారా లోకేష్ అంతే. అది వెరీ క్లియర్, అందులో కన్ఫ్యూజన్ లేదు. నాకు ఇష్టమైన లీడరు అంటే ఎన్టీ రామారావు ఒకప్పుడు, తర్వాత నరేంద్ర మోడీ గారు. ఇక్కడ చెప్పండి, సెంట్రల్ చెప్తున్నారు. ఇలా అన్ని చెప్పారు, అన్ని ఎలా చెప్పేస్తారు. ఆంధ్రాలో ఓకే, మా నాయకుడు ఎలాగో నాకు ఇష్టం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు అంటే, ఇక అందులో డౌట్ ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు యాజ్ అన్ ఆర్టిస్ట్ కింద ఉన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మూవీస్ చూస్తారేమో ఆయన రెగ్యులర్ గా? అందరి చూస్తాను, ఆయన్ని ఇష్టం బేసిక్ గా. నాకు నేను బేసిక్ గా సినిమాలు చూస్తా. నాకు చెప్పాలంటే సినిమా పిచ్చోన్నా నేను, ఏది మిస్ గాను. పెద్ద హీరో అంటే హీరోల సినిమాలు అయితే అసలు మిస్ గాను. మొన్న కళ్యాణ్ గారు రిలీజ్ అని చూశాను, పెద్ద సినిమా చూశాను, దురంధర్ చూశాను 2 ప్రమాణం. మిస్ గాను సినిమాలు ఆల్మోస్ట్ ఉన్నా లేకపోయినా ఏదో టైంలో చూసేస్తాను. అదే నేను ఇంట్లో చూస్తా, ఓటీటీ దాకా ఆగను నేను. రిలీజ్ రోజు సాయంత్రం ఇంట్లో ఉంటే ఇక్కడ చూసేస్తాను. అంటే నాకు ప్రొడ్యూసర్స్ అందరూ తెలిసిన వాళ్ళే. ఆ క్యూబ్ లింక్ తీసుకుని ఐ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్, ఇంట్లో చూసేస్తాను. రిలీజ్ రోజే చూసేస్తాను. ఏదైనా వదిలిపెట్టేది లేదు సినిమా మాత్రం. ఏ కొత్త మూవీ కొత్తదంటే హీరో సినిమాలు, చిన్న సినిమాలు బాగా సూపర్ హిట్ టాక్ వస్తే చూస్తా. హీరో సినిమాలు అయితే ఫ్రైడే ఈవినింగ్ మిస్ అయినా సాటర్డే ఈవినింగ్ కి చూసేస్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.